గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు సీఎం కేసీఆర్ మొత్తం రాష్ట్రంలోని 31 జిల్లాలతో ఈరోజు కలెక్టర్ల సదస్సు పెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందులో కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఇది మొదటి సమావేశం. ఇందులో అన్ని శాఖలకు సంబంధించినటువంటి ముఖ్య కార్యదర్శులు, తర్వాత మంత్రులు, తర్వాత కలెక్టర్లు అందరూ కూడా పాల్గొంటున్నారు. మొత్తం కొత్త జిల్లాలకు సంబంధించి దిశానిర్దేశం చేయనున్నారు సీఎం కేసీఆర్. దానికి సంబంధించిన వార్తని అన్ని పత్రికలు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. తర్వాత రెండో వార్త చూసినట్టయితే నిన్న హైదరాబాద్లో ట్యాక్సీల్లో మరో డిఫరెంట్ విప్లవం అనుకోవచ్చు. ఇంతవరకు విదేశాల్లో ఉన్నప్పటికీ మన దగ్గర అది పెద్దగా లేదు. ఇప్పటి నుంచి హైదరాబాద్లో 2-వీలర్ ట్యాక్సీ కూడా రాబోతుంది. ఉబేర్ వాళ్ళు స్టార్ట్ చేశారు. దాన్ని సీఎం కేసీఆర్ తర్వాత మంత్రి కేటీఆర్ ఇద్దరు కూడా ఉబేర్ బైక్ ట్యాక్సీని ప్రారంభించారు. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇక దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసుకు సంబంధించి ఎన్ఐఏ కోర్టు నిన్న తీర్పిచ్చింది. అందులో ఉన్నటువంటి 5గురు కూడా దోషులు అని చెప్పి నిర్ధారించింది. 5గురిని వాళ్ళ శిక్షల్ని 19వ తేదీన ఖరారు చేయనుంది. 19వ రోజు వాళ్ళ శిక్ష ఖరారు అవుతుంది. అదొక వార్త ప్రధానంగా ఉంది. ఇక పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి పెద్ద నోట్లు రద్దు చేసి ఇప్పటికీ 35వ రోజు అయింది. ఇప్పటికి ఇంకా బ్యాంకుల దగ్గర క్యూ ఉన్నాయి, ఏటీఎం దగ్గర క్యూలు ఉన్నాయి. ఇక ఇటువైపు ప్రజలు ఇట్లా క్యూలో ఉంటే అక్కడ పైన ఉన్నటువంటి వాళ్ళు ఆర్థిక మంత్రి తర్వాత మాజీ ఆర్థిక మంత్రి ఇద్దరు కూడా నిన్న ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. మొత్తం కొండను తవ్వి ఎలుకని పట్టినట్టుంది ఎన్డీఏ గవర్నమెంట్ పరిస్థితి అని చెప్పి కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం చెప్పారు. అయితే కాంగ్రెస్కి ఇబ్బంది అవుతుంది, కాంగ్రెస్ చేసినటువంటి పాపాలు కడగడానికే మాకు ఇంకా టైం పడుతుందని చెప్పి ఇప్పుడున్నటువంటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. సో అదొక వార్త పత్రికలన్నీ ప్రధానంగా తీసుకున్నాయి. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. మనం ఈ కొత్త జిల్లాల కలెక్టర్ల సదస్సు మొత్తం అన్ని జిల్లాల కలెక్టర్ల సదస్సుకు సంబంధించి ఈరోజు 20 ఎజెండాల్ని ప్రధానంగా పెట్టారు. సో 20 ఎజెండాల మీద సీఎం రివ్యూ చేయబోతున్నారు. దాని మీద మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి పాదూరి కరుణ గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి బెల్లయ్య నాయక్ గారు మనతో ఉన్నారు. ముందు కరుణ గారు, మొత్తం జిల్లా కలెక్టర్ల మీటింగ్ కామన్గా ఎప్పుడు జరిగేది. అయితే ఎవ్రీ ఇయర్ ప్రతి సీఎం చేస్తుంటారు. ఈసారి ఏమైందంటే కొత్త జిల్లాలు ఏర్పడడం, కొత్త జిల్లాల కలెక్టర్లకి ఇప్పటికే నో యువర్ ప్లాన్, నో యువర్ డిస్టిక్ అని, నో యువర్ డిస్టిక్, నో యువర్ ప్లాన్ అనేది చెప్పారు. సో వాళ్ళందరితో రివ్యూ చేస్తున్నారు. అందులో సంక్షేమ పథకాలకు సంబంధించి చాలా ఇష్యూస్ని తీసుకున్నారు. ఓవరాల్గా ఎట్లా చూస్తారు అన్నీ ఈ కొత్తగా ఎక్కువ జిల్లాలు వచ్చిన తర్వాత 31 జిల్లాలు అయిన తర్వాత ఈ మీటింగ్ని మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? ఈ మీటింగ్ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేయాల్సింది. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హామీలుగా ఇచ్చిందో పదే పదే మనం చెప్పుకుంటూనే ఉన్నాము. అయినా కూడా అది మౌలిక అవసరాలు కాబట్టి ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి వాగ్దానం చేసిండు. ఇంతవరకు దాని మీద ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఆ సందర్భంలో కలెక్టర్లు ముఖ్యంగా సమీక్షలో పాల్గొంటున్నప్పుడు మొత్తం రిపోర్టు ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. వాళ్ళ గురించి ఇప్పుడు కలెక్టర్కి అంత తెలుసని నేనైతే అనుకోవట్లేదు. కానీ ఈ సమీక్ష అనేది సరే 10 జిల్లాలతోటైనా ఇంతకు ముందే జరగాల్సి ఉండే. ఇంక ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి కాబట్టి నో యువర్ డిస్ట్రిక్ట్, నో యువర్ ప్లాన్ అని అంటే కనీసం ఇక ముందన్నా ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకొని పోవాలని ఉద్దేశించినట్టుగా అనిపిస్తూ ఉంది. ఈ రివ్యూలో గతంలో ప్రభుత్వం ఏం పనులు చేయలేదు, ఏమీ అంటే నిజంగా ప్రయోగాత్మకంగా కానీ అంటే శంకుస్థాపనలు కూడా జరగలేదు ఇంతవరకు. కాబట్టి మొత్తంగా రిక్వైర్మెంట్తో సహా మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు యాజ్ ఆన్ టుడే. ముఖ్యంగా స్కూల్స్ అని చెప్పారు. కార్పొరేట్ స్థాయిలో స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు. 3 ఎకరాల భూమి ఎస్సీలకు ఇస్తామని అన్నారు. వాటి గురించి ఇంతవరకు ఎనీ ప్రపోజల్ కూడా లేదు. కాబట్టి ఇప్పుడు కొత్త జిల్లాలు సరే ప్రాంతం కూడా చిన్నదైంది కాబట్టి కలెక్టర్లకు ఈజీ అవుతుందని ఒక ప్రధానంగా ఉద్దేశం అయి ఉండొచ్చు. వీటన్నిటి ముఖ్యంగా రైతులైతే విపరీతంగా ఇబ్బందులు ఎదుర్కొని ఈ ప్రభుత్వం మాకేం చేయదు అనే ఒక నిరాశ ధోరణిలో పడిపోయింది రైతులు. వాళ్ళు ఒక 3rd ఇన్స్టాల్మెంట్లో సగం మాత్రమే కట్టారు. ఇప్పుడు మొన్న ఈ మధ్య ఊరికి పోయినప్పుడు రైతుల అకౌంట్లు చూస్తే కనుక వాళ్ళకి ఇచ్చిన లోన్ యాజ్ ఇట్ ఈజ్ గా అట్లనే ఉంది. 10% తగ్గింది. ఇవన్నీ కూడా ఈ ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కలెక్టర్ రెండో విషయము, రేపు అసెంబ్లీ సమావేశాలు కూడా జరగబోతా ఉన్నాయి. దాని సందర్భంగా కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వాటి గురించి తీసుకోవాల్సిన నిర్ణయాలు అయితేంది, పథకాలు అయితేంది, ఈ రోడ్ మ్యాప్ గురించి అయితేంది ఒక నిర్ణయానికన్నా రావాల్సిన అవసరం ఉంది. అందుకనే కూడా కలెక్టర్ల సదస్సు ఏర్పాటు చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. రైట్. చిత్తూరులో టీఆర్ఎస్ నుంచి సీనియర్ నాయకులు నోముల నరసింహ గారు వచ్చారు. బెల్లయ్య నాయక్ గారు, మీరేమి ఎక్స్పెక్ట్ చేస్తారు? మీరు ఇట్లా దీన్ని ఎట్లా చూస్తారు కలెక్టర్ మీటింగ్?
అది జనరల్ రొటేషన్లో భాగంగా పెట్టేటటువంటి మీటింగ్స్, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను ఎగ్జిక్యూట్ చేసేటటువంటి యంత్రాంగం కలెక్టర్లు కాబట్టి వాళ్ళు ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, ఏమేమి జరుగుతుంది అనేటటువంటి విషయం జనరల్ రివ్యూలో భాగంగా ముఖ్యమంత్రి గారు అది నిర్వహిస్తుంటారు, సహజం. అయితే ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత అసలు కుర్చీ లేనటువంటి పరిస్థితి ఉంది చాలా జిల్లాల్లో. వాళ్ళ కూర్చోవడానికి కూడా ఆఫీసులు చక్కగా లేనటువంటి పరిస్థితి ఉంది. చాలా ఆఫీసులు హాస్టళ్ళు ఖాళీ చేయించి, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ బిల్డింగ్లు ఖాళీ చేయించి దాంట్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి వాడుకుంటున్నారా? ఖాళీ చేయించి పెట్టించారు. మా మహబూబాద్ జిల్లాలో అయితే 600 మంది విద్యార్థులు ఉండే హాస్టల్ బలవంతాన ఖాళీ చేయించి అక్కడ అందరూ మొత్తంగా కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గారు వద్దన్న తర్వాత కూడా, చీఫ్ సెక్రటరీ వద్దన్న తర్వాత కూడా జిల్లా కలెక్టర్ గారు దాన్ని ఖాళీ చేయించి పాత జిల్లా కలెక్టర్ 600 మందిని తీసుకుపోయి 10 గదులు ఉన్నటువంటి ఒక చిన్న బిల్డింగ్లో కుక్కేసి ఇప్పుడు దాంట్లో కలెక్టర్ ఆఫీస్ పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇట్లాంటివి కొన్ని జరిగినాయి. సరే అంతటా అదే జరిగిందని నేను చెప్పాను, కానీ కొన్ని జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ రొటేషన్ పద్ధతిలో ఇవాళ సమావేశం పెట్టుకుంటారు, ఏమేమి మాట్లాడతారో చూద్దాం. ఎగ్జిక్యూషన్ చేయించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ప్రభుత్వం జనరల్గా కలెక్టర్ను ఆ దిశానిర్దేశం చేయించి వాళ్ళ ప్రజలకు వచ్చేటటువంటి ప్రయోజనాలు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయించడం కోసం రివ్యూ చేస్తారనుకుంటున్నాను నేనైతే. రైట్. నరసింహయ్య గారు, ఫుల్ మొత్తం 31 జిల్లా కలెక్టర్లతో మీటింగ్, అది ఫస్ట్ టైం మీటింగ్ కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఎలాంటి దిశానిర్దేశం ఉండే అవకాశం ఉంటుంది కలెక్టర్లకు? సంగప్ప గారు, కలెక్టర్ల సదస్సు ముందే చెప్పినది, ప్రభుత్వం చెప్పింది, ప్రత్యేకంగా కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే, జిల్లాలు పెద్దగా ఉండడం వల్ల సమస్యల్ని అందుకోవడంలో కానీ పరిష్కరించడంలో కానీ లేదు, ఉన్నటువంటి యంత్రాంగం తగిన విధంగా చొరవ చూపడంలో కానీ జరగడం లేదనేదే ఆ కాన్సెప్ట్ తోటే ఉద్యమకాలం నుంచి అనుకున్నటువంటి తెలంగాణ జిల్లాలు చేయడం జరిగింది. కానీ ఈరోజు కేసీఆర్ గారు పెడుతున్నటువంటి దాంట్లో ఆయన ఒక మాట చెప్పిండు, అందరూ ఒకే రకమైనటువంటి ప్రణాళికతో రావాల్సినటువంటి అవసరం లేదు, నీకున్నటువంటి లోకల్ పరిస్థితులు ఏంది, నీ జిల్లా కమాండ్ ఏరియానా లేకపోతే విద్యుత్ మీద ఆధారపడ్డ జిల్లానా, నీ దగ్గర ఉన్నటువంటి పంటలేంటి, నీకున్నటువంటి రైతాంగానికి ఉన్న ఇబ్బంది ఏంది, ప్రజలకున్న ఇబ్బంది ఏంది అనేది మీరు స్టడీ చేయండి అని చెప్పడం జరిగింది. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, సరే సోదరుడు చెప్పినట్టుగా కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కూర్చోవడానికి కుర్చీలు కానీ ఉండడానికి ఆఫీసులు కానీ వచ్చినప్పుడు కొద్దిగా కష్టం ఉంటుంది అనివార్యంగా. మనం మండలాలు ఏర్పాటు చేసినప్పుడు ఏ పరిస్థితి ఉందో మనం చూసినాం కదా, అనుభవించినాం కదా. మండలాలు వచ్చిన తర్వాత ఎట్టుందో కూడా మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఈరోజు కనీసం పేదవాడు సామాన్యుడు ఆఫీసు ముఖం చూసిందంటే మండలాలు వచ్చినాకనే. ఈరోజు జిల్లా కలెక్టర్లకు ప్రతి సోమవారం మనము గ్రీవెన్స్ పిటిషన్స్ ఇచ్చేవాళ్ళం. గ్రీవెన్స్ పిటిషన్ ఇస్తే తిరుపతి పోయినట్టుగానే ఉండేది. అది తిరుపతి పోయి వస్తే పాపం ఆయన మాట్లాడాలి కదా, అదే పరిస్థితి ఉండేటువంటి పరిస్థితి గతంలో. కానీ గ్రీవెన్స్ పిటిషన్ వస్తే వెంటనే ఏం గ్రీవెన్సెస్ ఉన్నాయి, ఆ గ్రీవెన్సెస్ అక్కడ సాధ్యమయ్యేది ఏంటిది, దాంట్లో ఆర్థికపరమైనటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా, లేదు అధికారి చేయాల్సిన ఏమైనా ఉన్నాయా, లేదు బయట ఒక మాట మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎస్పెషల్లీ దళితుల కోసం ఎస్సీ ఎస్టీ కమిషన్కు సంబంధించి జస్టిస్ పున్నయ్య గారు కమిషన్ వేసిన తర్వాత దాదాపుగా 18 రికమెండేషన్స్ ఇచ్చేసిన తర్వాత ఆ రికమెండేషన్స్ ప్రకారంగా జీవోలు వచ్చిన తర్వాత జీవోలు ఇంప్లిమెంట్ చేయబడలేదు. ఒకటేంటంటే శాతబడి పేరుతోటి దళితుల్ని చంపేస్తున్నారు. ఏం పెద్దలకు రావా మంత్రాలు, చదువు రాదా వాళ్ళకు? ఈ దళితుని ఎందుకు చంపేస్తున్నారు? ప్రతి మాసానికి ఒకసారి నీ పోలీస్ స్టేషన్స్ అని, మండల పోలీస్ స్టేషన్స్ అని గ్రామాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీరు అధ్యయనం చేయండి. అదే పరిస్థితులలో మీరు ఆర్డీఓలు 6 నెలలకు ఒకసారి, కలెక్టర్లు సంవత్సరానికి ఒకసారి సదస్సు ఏర్పాటు చేసి దళితుల సమస్యలు చూడమని చూడగలిగినారా? అట్లా చూపితే ఇప్పుడు రెవెన్యూకి సంబంధించి భూములకు సంబంధించి కూడా అదే పరిస్థితి. మీకు తెలియదు కాదు మరి 6 నెలలకు ఒకసారి ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ మీటింగ్ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జరగాలి, గవర్నర్ గారి నాయకత్వంలో జరగాలి. మీరు శాసనసభ్యులుగా ప్రతిపక్ష నాయకులుగా చేసిర్రు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు కానీ ఏర్పడ్డ 2 సంవత్సరాల తర్వాత కూడా గిరిజన పద్ధతుల మీద చర్చలు లేకుంటే బడ్జెట్లు ఆమోదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సరే మంచిది, ఇవన్నీ జరగాలని కోరుకుందాం, మనం కోరుకోవడం తప్పేం లేదు, జరగడం మంచిదే. అయితే ఇవాళ అన్ని సమస్యలు కలెక్టర్ ఆఫీసులు ఏర్పడతాంతోనే పరిష్కారం అవుతాయి అనేటటువంటి భ్రమలో కూడా ఉండాల్సినటువంటి అవసరం లేదు. మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అంటే సామాజిక సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా కలెక్టర్లు రాగానే అయిపోతాయి. కలెక్టర్ ఆఫీస్ ఏర్పడంగానే కలెక్టర్లు ఇప్పుడు మా 16 మండలాలు ఉన్నాయి. ఇప్పుడు మా మహబూబాద్ జిల్లాకు సంబంధించి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తిరిగి మళ్ళీ వచ్చి ఆఫీస్ కూర్చుంటున్న పరిస్థితి ఉంది. సరే జనాలకు అందుబాటులో కూడా అర్థం కాని రెవెన్యూ డివిజన్ కంటే కూడా చిన్న కలెక్టర్ కార్యాలయాలు అయినటువంటి పరిస్థితి మంచిదే. కానీ పని లేకుండా గోళ్ళు గిక్కునే పరిస్థితి ఉండొద్దు అంటున్నా నేను.
పని చెప్తారు ఈరోజు సీఎం గారు చెప్తారు ఈరోజు. ఇవాళ సీఎం గారు అందుకని నేను అంటున్నా సీఎం గారు ఏం దిశానిర్దేశం ఇస్తారో వెయిట్ చేద్దాం మనం. ఇదే ఒక మాట కర్ణమ్మ, ఇప్పుడు ఏందనంటే మీకు తెలుసు పనిచేసేటువంటి అధికారి ఉంటే రోజు పనే ఉంటుంది, పనిచేసేటువంటి రాజకీయ నాయకుడు ఉంటే రోజు పనే ఉంటుంది. పనుకుంటే క్యానైనా పనుకుంటున్నాడు, అది మనం గమనించాలి. అందుకనే పనిచేసేటువంటి తత్వమున్న అధికారుల కోసమే ఇలాంటి సదస్సులు పెట్టిన ఆయన మీరు ఏం చేస్తున్నారు, మీ వాట్ ఈజ్ యువర్ ఎజెండా, ఏ రకంగా పోతున్నారు, అందుకోసమే కదా ఇది. అందులో ఈ మీటింగ్ కంటే ముందే చెప్పారు, ఫస్ట్ మీరు ప్లాన్ రెడీగా నో యువర్ డిస్ట్రిక్ట్ నో యువర్ ప్లాన్ అని పెట్టారు కదా, సో అందరూ రెడీగా ఉండండి అని చెప్పారు ముందే, వాళ్ళకి చెప్పారు నెల రోజుల కిందనే. గతంలోనే అది నెల రోజుల కిందనే చెప్పిండ్రు. అసలు జిల్లాలో ఏర్పాటు చేసిన ఉద్దేశాలు ఏవైతే ఉందో వాటి ఆ కలెక్టర్లు పూర్తిగా ఆ పనిలో నిమగ్నమై పూర్తిగా రిపోర్ట్ వస్తుందని ఒకటి, అసెంబ్లీ సమావేశాల ముందు మొత్తం ఏరియా గురించి అటు సమస్యల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారి మీద ఉంది. దానికి సమస్యలకు పరిష్కారాలు కూడా రేపు చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి తెలుసుకోవటం సరే, ఇంత లేటుగానైనా ఇప్పటికైనా ప్రయత్నం చేయటం మంచిది. అయితే రెండోది ఏంటంటే, గతంలో ఇదే V6 వేదిక మీద మనం అనేక సార్లు అనేక సమస్యల గురించి చర్చించినప్పుడల్లా టీఆర్ఎస్ రిప్రజెంటేటివ్స్ ఏమనేదంటే, మాకు కలెక్టర్లు లేరు, మాకు వీళ్ళు లేరు, స్టాఫ్ లేరు, కేంద్రము ఆపుతా ఉంది, రాలేదు. కొద్దిగా నన్ను మాట్లాడియాలని నేను ఇప్పుడు ఏమొచ్చింది, ఇప్పుడు ఉన్న జిల్లాల్ని 31 జిల్లాలు చేసిరి. వాటికి ఇప్పుడు బెల్లయ్య నాయక్ గారు చెప్పినట్టు అసలు ఒక ఆఫీసు లేదు, అక్కడ లేరు పరిస్థితి. మొత్తం యంత్రాంగము పని చేయాల్సినది ఏదైతే ఉందో ఇదివరకు రికార్డులన్నా రాసేది, ఇప్పుడు మొత్తం కంప్యూటర్స్ మెకనైజేషన్ అయిపోయిన తర్వాత ఆ బాపతి యంత్రాంగం అంతా సెటప్ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వాలి కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో. ఇప్పుడు ఏముందని, ఏం అప్డేట్ చేసిండ్రని, ఎక్కడెక్కడ జరుగుతా ఉన్నాయని కార్యక్రమాలు, అసలు ఇంకో సంవత్సరం గడుపుతారు. మాది ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు, మేము ఇంకా రెడీగా లేమని ఇంకో సంవత్సరం గడుపుతారు. పుణ్యకాలం కాస్త అయిపోతా ఉంది. ఈ పరిస్థితి లేదు, పరిస్థితి అట్లా ఉంది. కలెక్టర్ల మీద భూసేకరణ బాధ్యత ఉండే, గొప్ప మాటలు చెప్తా నరసింహయ్య గారు. చాలా అంటే ఆయన వచ్చిన నేపథ్యం అటువంటిది, మా అందరిది కాబట్టి మేము దళితుల మాట్లాడవచ్చు. అందుకే చెప్తున్నా నేను. కానీ దళితుల గురించి ఏం చేసి అసలు భూసేకరణ జరగలేదండి. భూసేకరణ ఇండ్లకు భూమి కావాలి, ఎస్సీల కోసం మాట్లాడుతూ ఉంటే నేను అనుకుంటాను ఎస్సీల గురించి ఏం చేసిందో చెప్పండి ముందు. 20 అంశాలు ఉన్నాయి, అందులో మీరు చెప్పినటువంటి డబుల్ బెడ్రూమ్ ఉంది, అన్ని ఉన్నాయి. అసలు ప్రభుత్వ యంత్రాంగం ఇంకా ఎస్టాబ్లిష్ కానే లేదు. చాలా చోట్ల మిగతా చోట్ల చాలా చోట్ల చూస్తే ఆ ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒక మాట ఎస్సీల గురించి చెప్పడానికి మీకు లేదు. అదే మనల్ని లక్షలాది మంది చూస్తారు కాబట్టి రేపటికి కలెక్టర్ ఆఫీస్ రాగానే సమస్యలు అన్ని పోయినాయి, ఆడ ఉన్న జనం అంతా సమస్యలతో లేరని మేము అనడం లేదు. సమస్యలన్నిటినీ అర్థం చేసుకుని ఎగ్జిక్యూటివ్ సైడ్ మనకు తెలుసు కదా, ఒకవైపు నుంచి లెజిస్లేటివ్, రెండో వైపు నుంచి జ్యుడిషియరీ. అందుకోసమని ఎగ్జిక్యూటివ్ సైడ్ కు పూర్తి విషయాలు అర్థం కాకపోతే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ పథకం కూడా అమలు కాదు. అందుకోసం అని చెప్పేసి ఆ రకమైనటువంటి ఒక ప్రణాళిక రూపుదిద్ది చేస్తున్న క్రమంలో కుర్చీలు ఉండకపోవచ్చు, బెంచీలు ఉండకపోవచ్చు, అంత సంపన్నం మేమే బాగుపడ్డాం, ఆంధ్ర మీరు కాబట్టి హైదరాబాద్ బాగుపడ్డాం అన్న రాజధాని వచ్చిందన్నాడు వాడే చెప్తున్నాడు పక్క రాష్ట్రపడు మాకు కూర్చుంటాను కుర్చీ లేదు, పడుకుంటానికి మంచం లేదని. మేము ఏమంటున్నామంటే మనం ఈరోజు ఏర్పాటు చేసుకుంటున్నాము, ఇవన్నీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అయితే అది మనం గమనించాలి, సహకరించాలి. కలెక్టర్ల మీద బాధ్యత ఉండే, అది ప్రారంభించని కూడా లేదు. వాళ్ళు 20 ఇష్యూలు పెట్టుకున్నారు ఈరోజు, మీరు ఒకటే ఇష్యూ చెప్తున్నారు. నరసింహయ్య గారు మీకేమనిపిస్తుంది, ఈ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వారా, లేకపోతే నిజంగా ప్రతిపక్షాలు ప్రజల ఇష్యూని తీసుకొస్తున్నాయి అనుకోవచ్చు? మాకైతే కదా ప్రజల సమస్య అయితే ఏమైతే తగ్గలేదు, ఇంకా 13 రోజులు 14 రోజులు ఏమొచ్చే అవకాశం అయితే ఏం కనిపిస్తుంది, మరి ఏమొస్తుంది చూడాలి. అది 100% సామాన్యుడు పొద్దున్నాక పనిచేసిన తర్వాత వాడికి కావాల్సిన అవసరాల కోసం వాని జేబులో పైసలు ఉంటే వాడు ఏదో ఒకటి చేసుకునేవాడు. కానీ ఎంతైతే పని చేస్తున్నాడో ఆ పైసల కోసం, తన పైసల తాను కోసం కూడా అంత పని చేసేటువంటి కష్టం అయితే ఉంది. దీన్ని మనం అస్సలు కాదనలేము. కానీ ఇక్కడ గమనించాల్సింది ఒకటి ఏంటంటే, గాంధీ గారు చెప్పినటువంటి మాట,
మహా పెద్దలందరూ చెప్పినటువంటి మాట, ఈ దేశం సంపన్నమైంది, ప్రజలు పేదవాళ్ళు. అంటే దీని అర్థం ఏంది? 8 లక్షల కోట్ల రూపాయలు ప్రత్యక్ష పన్నులతోటి, 8 లక్షల కోట్లు పరోక్ష పన్నులతోటి 16 లక్షల కోట్లు వస్తున్నాయి. మేము ఏల్టానికి మా సర్కారు పనికి చేసుకుంటానికి ఇంకో 5 లక్షల కోట్లు తక్కువ పడుతున్నాయి. అంటే దీని అర్థం ఏంది? మన దేశంలో మన రాష్ట్రం అతి సంపన్నమైన వాళ్ళు, ప్రపంచంలో సంపన్నమైన వాళ్ళు ఉన్నారే. నేను కట్టేది ఎంత? నా ఇన్కమ్ ట్యాక్స్ ఎంత? నా వినియోగదారుడిగా నేను సేల్ ట్యాక్స్ ఎంత కడతాను? కట్టాల్సిన వాడు 100కి అతి తక్కువ మంది ఉన్నటువంటి గొప్పవాళ్ళే కదా. కానీ సామాన్యుడు కానీ గొప్పవాడు కానీ 500 కంటే మించి ప్రత్యక్షంగా డబ్బుతోటి ఖరీదు చేయడానికి అవకాశం లేదు. మీరు అట్లా ఖరీదు చేయొద్దని చెప్తున్నటువంటి మాటను మనం గమనించాల్సిన అవసరం ఉంది. కష్టం మాత్రం చాలా ఉంది. వ్యవసాయ కార్మికులకు సంబంధించి డబ్బులు ఇద్దామంటే లేని పరిస్థితి ఉంది. సరే, ఆ పేరుతోటి ఏదో ఆత్మహత్య చేసుకున్నారనో లేకపోతే ఇప్పుడు ఉపాసం ఉన్నారనేది కాదు. కానీ మనం వస్తు మార్పిడి కాంచి వచ్చినటువంటి వ్యవస్థ మనది. వస్తు మార్పిడితో వచ్చిన వాళ్ళం కాబట్టి బాగా ఇది చేసుకొని ఇప్పుడు డబ్బు లేని పరిస్థితి వచ్చింది కాబట్టి ఇబ్బందులు అవుతున్నాయి. కానీ ఒకటి మాత్రం ఇక్కడ గమనించాలి, మనం అన్నటువంటి తక్కువ పడుతున్నటువంటి 5 లక్షల కోట్ల రూపాయలు రాబట్టగలగాలి. ఇప్పటికే జనం ఖాతాలో 12 లక్షల కోట్లు చెప్తున్నారు. 5 లక్షల కోట్లు అంటే దానికోసం కాదు, డిఫిసిట్ ఉంటున్నటువంటి ఆదాయాన్ని రాబట్టగలగాలి. అది చూపించగలిగితే ఒక సంవత్సర కాలంలో బీజేపీ చేసింది బేజన అనొచ్చు. తెలంగాణ అయింది అదంతా 14 లక్షల కోట్లే కదా, అది వచ్చేసింది. దాని గురించి మాట్లాడతలేదు సంగప్ప గారు. వాళ్లకు రావాల్సిన డిఫిసిట్ అమౌంట్ ప్రజలు పన్నులు ఎగవేసి లెక్కలు డబ్బును ఉంచడం వల్ల మాకు 5 లక్షల కోట్లు తగ్గిపోతున్నాయని చెప్పినారు. అది రాబడితే వీళ్ళ ఇప్పుడు కొండవి ఎలకను పట్టినట్టు కాకుండా పెద్ద దొంగను పట్టినట్టు ఉంటుంది, లేకపోతే ఎలకను పెట్టినట్టు ఉంటుంది. చర్చను మనం ఎటు డైవర్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదైతే చెప్పారో అది జరగలేదు, ఇప్పటికి జరిగే అవకాశం లేదు. బ్లాక్ మనీని బయటికి తీసుకొస్తామన్నారు. 2000 రూపాయల కోసం సామాన్యుడు లైన్ కడుతున్నాడు. కోట్ల రూపాయలు కొత్త నోట్లు దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే బ్లాక్ మనీ రూపాయి కూడా రాలేదు. ఇప్పటికే 12,45,000 కోట్ల రూపాయలు బ్యాంకులో జమ అయినటువంటి పరిస్థితి. మొత్తం 500,000 రూపాయలు ఉన్నటువంటి నోట్లే 15,44,000 కోట్లు. వాళ్ళు 4.5 లక్షల కోట్ల రూపాయలు బ్లాక్ మనీ బయటకు వస్తుంది అన్నారు. రూపాయి తెచ్చే పరిస్థితి కనబడతలేదు. ఎందుకంటే ఆల్రెడీ 4 లక్షల కోట్లు బ్యాంకుల దగ్గర గతంలోనే ఆర్బీఐ దగ్గర డిపాజిట్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రూపాయి బ్లాక్ మనీ వచ్చే పరిస్థితి లేదు. పాకిస్తాన్ నుంచి వచ్చే టెర్రరిజాన్ని ఆపుతామన్నారు దీంతో వాళ్ళు. పాకిస్తాన్ నుంచి వచ్చే టెర్రరిజం ఆగకపోగా రోజుకో ఒకలో ఇద్దరు మన సైనికులు చనిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది కూడా నెరవేరేటటువంటి అవకాశం లేదు. వాళ్ళు జాలీ నోట్లు లేకుండా చేస్తూ ఉన్నారు. 400 కోట్ల జాలీ నోట్ల కోసం మొత్తం భారతదేశంలో 130 కోట్ల మందిని రోడ్డు మీద నిలబెట్టినటువంటి పరిస్థితి. రెండోది, ఇవాళ మొత్తం 45 crores ఉన్నటువంటి సామాన్యుడు ఇవాళ తిండిలేనటువంటి పరిస్థితికి నెట్టివేశారు వీళ్ళు. అసంఘటిత రంగాలని కొలాప్స్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. చిన్న పరిశ్రమలు, మిడిల్ క్లాస్ మధ్యతరగతి పరిశ్రమలు మూతపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. షాపులలో పనిచేసేటటువంటి వాళ్ళని తీసేసేటటువంటి పరిస్థితి ఉంది. వ్యవసాయంలో పల్లెల్లో ఒక కల్లోలం మొదలైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళు అనాలోచితంగా అవగాహన రహిత్యంతో ఒక తీసుకున్నారని అనుకున్నాం, కానీ ఇది కుట్రపూరితంగా తీసుకున్నటువంటి నిర్ణయంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి బీజేపీ చేసినటువంటి తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం అరుణ్ జైట్లీ లాంటి వాళ్ళు, ఆయన ఫైనాన్స్ మినిస్టర్, ఆయన మాట్లాడతాడు, కాంగ్రెస్ మీద ఆరోపణలు చేయడం ద్వారా వాళ్ళు చేసిన తప్పు సమసిపోదు. ఇవాళ క్యాష్లెస్ అనేటటువంటి మాట వైపు మాట్లాడుతున్నారు. నేనంటా ఉన్నాను, మీరు ఏ ప్రయోజనం కోసం అయితే రద్దు చేశారో ఆ ప్రయోజనం నెరవేరలేదు. ముందు అది ఒప్పుకొని భారత ప్రజలకు క్షమాపణ చెప్పారు. నంబర్ 1. ఇంకో మాట కూడా ఇక్కడ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక్క రూపాయిని కూడా తీయలేదు, బ్లాక్ మనీని బయటికి తీసుకురావడానికి పనిచేయలేదని జైట్లీ గారు మాట్లాడతారు. 500 నోట్లను రద్దు చేస్తే 1,33,000 కోట్ల రూపాయల బ్లాక్ మనీని కాంగ్రెస్ పార్టీ బయటికి తీసుకొచ్చింది. జైట్లీ గారు మీకు తెలియ కూడా తెలుసుకోండి దయచేసి. 2005 కంటే ముందు ఉన్నటువంటి 500 నోట్లను రద్దు చేసినాం మేము. రద్దు చేస్తే 1,33,000 కోట్ల రూపాయలు అన్న, దయచేసి లోపల ఉన్న వాళ్ళు ఎవరు దాచుకున్న వాళ్ళు ఎవరు బయట తీయలే. అంటే 1,33,000 కోట్ల 500 రూపాయల నోట్లు బ్యాంకు రాలేదు. కాబట్టి మళ్ళీ ఆర్బీఐ కొత్తగా ముద్రించుకున్నది. అంటే 1,33,000 కోట్ల రూపాయలు బయటకు తెచ్చినట్టు దాన్ని ఒక్కరికి కూడా చీమ గుట్టలేదు. మేము చేసినటువంటి పనితోని చీమ గుట్టకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసినాం. మీకు తెలియకుండా చేస్తున్నారు. ఇవాళ కళ్ళబొల్లి కబుర్లు చెప్పుకుంటా మొసలి కన్నీళ్లు కాలుస్తున్న కాంగ్రెస్ పార్టీ హయాంలో దశాబ్దాల తరబడి ప్రజలు కష్టపడ్డారు.
ఓ ఎరువులకు పోతే లైన్లే, ఎక్కడ రేషన్ కు పోతే లైన్లే. మమ్మల్ని తిరిగితే ప్రయోజనం లేదమ్మా. ఇప్పుడు ఎంత బ్లాక్ మనీ చేస్తారో చెప్పండి దయచేసి. మాట్లాడలేదు, అవసరం ఉంది. ప్రజలు ఎరువులు అడిగితే మోకాళ్ళు ఇరగొట్టిండ్రు, లాఠీ చార్జీలు చేసిండ్రు, కాల్పులు జరిపిండ్రు, కరెంట్ ఆ సందర్భంగా ఆ రకంగా ఇవాళ అరుణ్ జైట్లీ గారు ఏమి తప్పు మాట్లాడినరో అందులో చెప్పాలి. ఆయన ఏమన్నాడు, దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పరిపాలన తర్వాత నల్ల డబ్బును వెలికి తీయడంలో గాని, అవినీతిని రూపుమాపడంలో గాని ఒక్కటంటే ఒక్క చర్య తీసుకుంటారు. మీరు మాట్లాడొద్దు కాసేపు. పైగా మీ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలన్నింటినీ కూడా ఇవాళ వెలికి తీసి మీరు అంటున్నట్టు పేద ప్రజలకు పంచడానికి ఇవాళ ప్రభుత్వం నడుం కట్టింది. పైగా ఇంకొక కారణం చెప్పాడు ఆయన, ఈ కాంగ్రెస్ పార్టీ గత దశాబ్ద కాలంలో 36% ఉన్న హయ్యర్ డినామినేషన్ ని 85% హయ్యర్ డినామినేషన్ చేసింది. అంటే దాదాపు 50% ఈ 10 ఏళ్ల కాలంలో పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? దాచుకోవడానికి కాకపోతే, దోచుకోవడానికి కాకపోతే ఈ హయ్యర్ డినామినేషన్ ఎందుకు మీరు 50% ఆలోచన ఒక డెకేడ్ కాలంలో తీసుకోవాల్సి వచ్చింది మీరు? అందుకే ఈ గుట్టలన్నీ కదులుతున్నాయి, ఆ అవకాశాలన్నీ పోతున్నాయి. అందుకే ఈ రోజున ఏ సందర్భం తీసుకొని ఎగిరి పడదామా అని చూస్తున్నారు. ప్రజలు సహకరిస్తున్నారు. ప్రజలే కాక మీరు చేసిన కార్యక్రమాన్ని నరసింహారావు గారు గ్లోబలైజేషన్ దిశగా అడుగులేసిండ్రు. మరి అది తప్ప? ఇవాళ డిజిటల్ ఇండియా అని అంటే తప్పెట్లయితది? ఇవాళ ఒక పద్ధతి ప్రకారం మోడీ గారు ఇవాళ రద్దు చేస్తున్న నోట్లకు పునాదిగా అవాళ్ళనే బ్యాంక్ అకౌంట్స్, జన్ధన్ అకౌంట్స్ అన్ని ఓపెన్ చేయడం జరిగింది. డిజిటల్ ఇండియా అని కూడా ఆయన అందుకే అన్నాడు. ఒకవైపు క్యాష్, ఈ రకమైన క్యాష్ ని తగ్గించాలి. ఈ క్యాష్ తగ్గితే గానీ అవినీతి అంటే సోర్స్ మూలాలు వెతకాలి. తప్పులు జరుగుతున్నాయి, ఆ తప్పులకు మూలాలు వెతకాలి. ఆ మూలాల్ని రూల్ అవుట్ చేసే ప్రయత్నం జరగాలి. కాబట్టి ఈ రోజున హయ్యర్ డినామినేషన్ సర్క్యులేషన్ తగ్గాలి. 1000 రూపాయలు రద్దు చేసి 2000 మీరు 1000 రూపాయలు రద్దు చేసి 2000 మీరు ఎక్కడ తగ్గించారు? ఇప్పుడు దాని పర్సెంటేజ్ చూడాలి మీరు. 2000 కూడా వచ్చే రోజుల్లో బ్యాన్ చేస్తారు తప్పకుండా. మళ్ళీ 2000 కోసం డబ్బున్నోళ్ళ దగ్గరికి చేరుతుంది. అది కొంత సమయం తీసుకుంటారు. కానీ ఈ 86% సర్క్యులేషన్ అనేది హైయర్ డినామినేషన్ పూర్తిగా పోతుంది. ప్రజలు ఇవాళ ఉన్నారండి, ఇవాళ పేద ప్రజలు ఉన్నారు. పేద ప్రజలకి 500 రూపాయలు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం గానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గానీ డినామినేషన్ దిశగా అడుగులేస్తా ఉంది. 500 దాటితే నగదు రహితం చేస్తా ఉంది. అకౌంట్స్ లోకి పెన్షన్ పంపిస్తా ఉంది. వీటన్నిటి వల్ల అవినీతి తగ్గిపోతుందా, పెరుగుతుందా? ఇవన్నీ జరగాల్సిన కార్యక్రమాలు. మన ప్రభుత్వం ఒక బిలియనర్ గారు, నేను మీరు అంటున్నది చాలా గొప్పగా చెప్తున్నాము, కాదంటలేరు. మీరు చెప్తున్న దాన్నే ప్రజలు నిజంగా కూడా ఏదైనా సంపన్నుల దగ్గర నుంచి ఏమైనా ఒరుగుద్దామని ఖచ్చితంగా పేషెంట్గా ఉన్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, నువ్వు ముద్రించినటువంటి 4.5 లక్షల కోట్లు ముద్రించి జనంలో పంపినా అంటున్నావు. ముద్రించిన నోట్లు ముద్రించినట్టు నాకేమో 2000 సీలింగ్ పెడితే వానికేమో 100 కోట్ల రూపాయలు వాళ్ళ గరిసెలో చేరే, వారి గుమ్ములలో చేరే. దీని కథ ఏంది? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అంటే రూపాయి పుట్టే కానీ ఎవరిని వదిలే ముచ్చట లేదు. వినండి, పునరాలోచన చేసుకుంటూ ఆ రకమైనటువంటి లీక్ అన్నింటినీ సరి చేయాల్సినటువంటి అవసరం ఉందని మనం అనుకోవాలి. ప్రభుత్వం మీద ఉంది, చేస్తా ఉంది. ఇవాళ 100 కోట్లు వాళ్ళ మీకు ఎట్లా తెలిసింది? అయితేనే కదా మీకు తెలిసింది. 100 కోట్లు ఎవరి దగ్గర చేరినా ఉపేక్షించే ముచ్చట లేదు. మా చెల్లె వినాలి ఏంటంటే, అక్క ఆర్బీఐ వాళ్ళు రైతులు గట్ట చేస్తున్నారు, వాళ్ళ కోసం ఏదన్నా ఒకటి మీరు సహకారం చేయమని చెప్పినవే. అంటే ఒక్క కలం పోటుతోటి తెల్లారుతారు డబ్బంతా మాయం చేసిన మనం రైతులు కాదు 1000 రూపాయల మీరు వినాలి.
మేము అదే ప్రయత్నం చేయబోతున్నాం. ఈ హయ్యర్ డినామినేషన్ పోర్షన్ తగ్గించి స్మాలర్ డినామినేషన్ పెంచే దిశగా రైతులకు, పేద ప్రజలకు అందరికి చేతిలో కరెన్సీ ఉండే విధంగా స్మాలర్ డినామినేషన్ 12.5 లక్షల కోట్ల డబ్బు బ్యాంకుల్లో డిపాజిట్ అయింది. దానికి 4.5 లక్షల కోట్లు కొత్త నోట్లు ముద్రించడం జరిగింది, పంచడం జరిగింది. అంటే గ్యాప్ ఎంత ఉంది? ఇంకా 8 లక్షల కోట్ల గ్యాప్ ఉంది. అది ఆల్ ఆఫ్ ఏ సైడ్ ఒక్క రోజైతే రాదు. అన్ని ప్రింటింగ్ ప్రెస్లు గత మూడు షిఫ్టులు పనిచేస్తా ఉన్నాయి. ఇంకొక 10 రోజుల తర్వాత, ఇంకొక 10 days తర్వాత మీరు చెప్పినట్టు 1000 నోట్ల రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రాష్ట్రం మొత్తాన్ని క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ దిశగా తీసుకెళ్ళాలి. మీరు సాధ్యం కాదు. 1000 నోట్ల కట్టలు, 500 నోట్ల కట్టలు ఏ రైతు చేతిలో ఉండవు. మీకు తెలుసు రైతు పరిస్థితి. ఇవాళ పేద ప్రజల చేతుల్లో కూడా ఆ కట్టలు అయితే ఉండవు. ఈ కట్టలు ఉండే వాళ్ళదే గుంజుతా ఉన్నారని ఇవాళ కదులుతా ఉంది. ఇప్పుడు ముందు భారత ప్రజలకు ప్రధానమంత్రి క్షమాపణ చెప్పాల్సిందే. ఎందుకంటే వాళ్ళు చెప్పింది జరగలేదు, అది ముందు ఒప్పుకోవాలి. బీజేపీ నాయకులు మాట్లాడతారు, విధ్వంసం చేస్తున్నారు, అవినీతి గురించి మాట్లాడతారు. భారత సామాజిక వ్యవస్థలో అవినీతికి మురాదైనటువంటి సామాజిక వ్యవస్థ నిర్మాణానికి కాపాడుతున్న పార్టీ మీరు. దళితులు, గిరిజనులు చేస్తున్న శ్రమను దోపిడీ చేయడం న్యాయమైన చెప్పిన మనోధర్మాన్ని సపోర్ట్ చేస్తున్న పార్టీ మీరు. దయచేసి 3000 సంవత్సరాలుగా ఇక్కడ అవినీతికి పునాదైన మనోధర్మాన్ని కాపాడడం పార్టీ. మీరేం మాట్లాడతారు దాని గురించి? మీకు అవకాశం ఇచ్చిన కదా, ప్రజలు ఓటేసారు కదా. ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పు చేసిర్రో వాళ్ళను జైళ్లలో పెట్టండి. మీకు దమ్ముంటే అరెస్ట్ చేయండి. మీరు వాళ్ళు బ్లాక్ మనీ ఉన్న వాళ్ళను కాంగ్రెస్ నాయకులను కూడా వదలొద్దు అని చెప్తా ఉన్నాం. కానీ ₹1 తీయలేకపోయారు. మీ చుట్టూ 2 డిఫాల్టర్ మంత్రులు కేంద్ర కేబినెట్ లో కొనసాగుతున్నారు. మోడీ గారు అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ బ్యాంకులు స్ట్రెంథెన్ చేయడం అంటే పారిశ్రామికవేత్తలను స్ట్రెంథెన్ చేయడం కోసమే మీరు కుట్ర చేస్తున్నారు. సామాన్యుని చంపి ఇవాళ ఏ బ్యాంకు పేదోనికి లోన్ ఇస్తుందండి? ఏ బ్యాంకు 10,000 రూపాయలు లోన్ కావడానికి 100 కాగితాలు అడుగుతారు. 1 లక్ష రూపాయలు ఇంటి లోన్ కావాలంటే 3 నెలలు 6 నెలలు తిప్పుకుంటారు మీ బ్యాంకులని. ఆ బ్యాంకుల్ని స్ట్రెంథెన్ చేసి బడా దయచేసి ఉంది సార్. నేనేమో ఇవాళ జరిగిందని లేదు, దానికి సంబంధం ఉంది. ఇక్కడే కదా 90 లక్షల కోట్ల కరెన్సీ ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఇండియాలో. దయచేసి వినాలి. ఈ పార్లమెంట్ జరుగుతుంది, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ప్రధానమంత్రి పారిపోతున్నాడు పార్లమెంట్ రాకుండా. ఒక హౌస్ ఆఫ్ లీడరు లోపలికి వచ్చి మాట్లాడాల్సినటువంటి వాడు రేడియోలో, టీవీలలో నా పైసలు నేను తీసుకోవడానికి ఎవరండి ప్రధానమంత్రి? నేను బలవంతాన్ని నా పైసలు డిపాజిట్ చేసుకొని ఈయన మాట్లాడే హక్కును ఎక్కకున్నది. సొంత ఆస్తిని రద్దు చేయి నీకు దమ్ముంటే. చేసాక మాట్లాడు, అట్లా చేయకుండా. అందుకనే కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. పాపాలు కడుగుతున్నా పాపం కడుక్కోవాలి ముందు. వాళ్ళు ఆల్రెడీ పాపం చేస్తున్నారు. దగ్గరుండి వాళ్ళని రైటప్ చేస్తున్నది పార్టీ వాళ్ళు మాట్లాడతారా? వాళ్ళ మంత్రుల కార్లలో కర్ణాటక, మహారాష్ట్ర మంత్రి కారులో 98 లక్షల కొత్త నోట్లు దొరికినాయి. ఆయన అరెస్ట్ చేయాలి. అది ముందు కర్ణాటక ముఖ్యమంత్రి నేను చాలా స్పష్టంగా చెప్తున్నా సంగప్ప గారు. కర్ణాటక ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ తప్పు చేసిన ఉంది. అట్లా చేయరు, సాకులు చెప్తా ఉన్నారు. ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఎత్తుకుని మొత్తుకున్నంత మొత్తం లెక్కలతో సహా ఉన్నాయి. ఇవాళ జనవరి 1వ తారీఖు నుంచి ఎంత చెప్పు. ఇవాళ ఈ విధానాలు, బ్యాంకుల విధానాలు మొత్తం రూపకల్పన చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ లక్షల కోట్లు పారిశ్రామికవేత్తలు దొబ్బుకుపోవడానికి సహాయపడ్డది కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు క్షమాపణ ఇవాళ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది మీరు, మీ నాయకులు.
ఇవాళ వాళ్ళ హయాంలో ఎదిగారు కాబట్టి వాళ్ళు పంపించారు మీరు చెప్పాలా? విధ్వంసం చేసింది కాంగ్రెస్ పార్టీ, పునర్నిర్మాణం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ హయాంలో. ఇది పునర్నిర్మాణం అంటారా? దీన్ని 200 మంది సావు కారణాన్ని పునర్నిర్మాణం అంటారా? జరిగేటప్పుడు అమ్మా, 200 మంది చంపింది ఆ కష్టమే ఇవాళ జరుగుతుంది. నరసింహ గారు నిర్మాణం జరిగేటప్పుడు కష్టం జరుగుతుంది. ఆ కష్టమే ఇవాళ జరుగుతా ఉంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పునర్నిర్మాణం అవుతుంది, జాతికి డబ్బు దేశం మొత్తం, అనుకుంటే జాతి నాకేమో మొత్తం. 2000 రూపాయలు ప్రపంచమే ఇవాళ మన దేశంలో నడుస్తా ఉంది. నాకు 2000 రూపాయలు ఏటీఎం కార్డు నుంచి తీసుకుంటానికి ఎంత అవస్థపడుతున్నానో అది అవసరం లేదు. కానీ వాళ్ళ దగ్గరికి 100 కోట్లు ఎట్లా వస్తున్నాయి? కొత్త నోట్లు 100 కోట్లు ఎట్లొచ్చినాయి? దాని ఎవరి అసమర్థత అది? లీగల్ గా రాలేదు, దాన్ని లీగల్ గా రాలేదు, సంగతి ఏంటి? లీగల్ గా వచ్చినాయి, అసలు అక్రమంగా వచ్చినాయి, వాళ్ళు పట్టుకుంటున్నారు, పట్టుకోవాలి కూడా. ఒకటి ఇంకోటి ఒకటి రెండు చూసినాం కూడా. దాంట్లో ఎందుకు ఇట్లా జరిగిందని అనేక కోణాల నుంచి దర్యాప్తు జరుపుతా ఉండ్రు. అవి మొత్తం చేసి ఇంకెక్కడెక్కడ ఉన్నాయో, నిన్న ఒక గోడలో లోపల హవాలా వ్యాపారి పెట్టిన డబ్బు కూడా అక్కడి నుంచి తీసుకొచ్చిండ్రు. అంతటా రైట్స్ జరుగుతా ఉన్నాయి. ఇదివరకు ఆర్బీఐ లో అక్కడ ప్రింటింగ్ ప్రెస్ లో ప్రింట్ అయ్యి ఆర్బీఐకి వెళ్ళి ప్యాకప్ అయ్యి వచ్చేది. ఇవాళ అంత సమయం లేక డైరెక్ట్ ఆర్బీఐ నుంచి స్టేట్స్ డైరెక్ట్ రాష్ట్రాలకు పంపుతున్న పరిస్థితిలో వాళ్ళు కూడా సహకరించి నిన్న ఇద్దరిని కూడా సస్పెండ్ ఎంప్లాయీస్. ఇప్పుడు ఈ 100 కోట్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు కదా కొత్త నోట్లు, వాళ్ళ మూలాలన్నీ అసలు ముద్రేసే కానే ఉన్నాయి, ఆర్బీఐ కానే ఉన్నాయి. ఇంటి దొంగ ఈశ్వరుడు ఉంటాడు బట్టలేడు కానీ 27 మంది బ్యాంక్ ఆఫీసర్లు సస్పెండ్ చేశారు. ఎవరిని కూడా వదిలే ముచ్చట లేదు మొత్తం కూడా. ఎందుకంటే ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ప్రజల కోపానికి కూడా సిద్ధపడి ఒక నిర్మాణం చేస్తున్న కార్యక్రమంలో ఎవ్వరు ఏ దోషం చేసినా కూడా ఎవరిని వదిలిపెట్టే లేదని కూడా పదే పదే మోడీ గారు చెప్తా ఉన్నారు. 50 రోజుల తర్వాత మాట్లాడండి. కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చేసి కేసీఆర్ గారు ఇచ్చిండ్రు, చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఒక గొప్ప ధైర్యంతో కూడుకున్నటువంటి నిర్ణయం అది. అది ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం లోపాలను సరిచేయకుండా, కేంద్ర ప్రభుత్వం డబ్బు నుంచి వచ్చే లోపాలను సరిచేయకుండా, మరొక వైపు నుంచేమో మన తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ ప్రజల ఇబ్బందిని ఎదుర్కోవడం కోసం రాష్ట్రం ఈరోజు ఎస్పెషల్లీ కేసీఆర్ అయితే అన్ని రకాలుగా నేను చూసుకుంటాను వారు అంటున్నారు. వారు అంటున్నప్పుడు కూడా కనీసం ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి మనం ఒకటి సంగపన ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ వాడకం తగ్గింది, అదే రైతాంగానికి సంబంధించిన ప్రొడక్షన్ వాడకం తగ్గింది, ప్రజల వినియోగం లేకపోతే పైసలు రావు. ఆ రకంగా ఈరోజు రాష్ట్రాలకు కూడా రావాల్సినంత డబ్బు రాలేదు. దీన్ని కేంద్ర ప్రభుత్వం కంపెన్సేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇది మనం మాట్లాడడం వల్ల కనీసం ఆలోచన కూడా రావాలి. లేకపోతే ఇప్పుడు నేను ప్రతి నెలకి ఇవ్వాల్సినటువంటి జీతాలు ఎక్కడికి వెళ్ళాలి, బిల్స్ ఎక్కడికి వెళ్ళాలి, ఈ సర్కార్ని ఎట్లా నడపాలి? చేసిన తర్వాత దీనికి రావాలి కదా. తెలుగు ప్రభుత్వాలు రెండు కూడా సహకరిస్తా ఉన్నాయి ఈ విషయంలో. నిన్ననే దత్తాత్రేయ గారు ఆర్బీఐ అధికారులు కూర్చోబెట్టి, రాష్ట్ర ఈటల రాజేంద్ర గారు అందరూ కూర్చోబెట్టి పరిస్థితిని కూడా పూర్తిగా సహకరించి బ్యాంక్ వాళ్ళు సహకరించాలి. ప్రభుత్వ యంత్రాంగానికి, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి బ్యాంకు వాళ్ళు పూర్తిగా సహకరించాల్సిన అవసరం ఉంది. మీరు నో క్యాష్ చెప్పడం కూడా రావాలి. ఇప్పటికి రిలీజ్ అయినటువంటి 25,000 కోట్ల రూపాయలు రావాలి. అందులో 96% 2,000 డినామినేషన్స్ ఇచ్చారు మనకు. మరి లెక్క ప్రకారం అయితే 500 డినామినేషన్ కూడా రావాలి. మన దగ్గర ఇంతవరకు 500 డినామినేషన్ రానటువంటి పరిస్థితి. 100 కూడా రావాలి, 20 రూపాయలు రావాలి. ఇవి రావట్లేదు. 4% మాత్రమే 150 ఇచ్చారు. 500 డినామినేషన్ ఇంతవరకు మనకు రిలీజ్ చేయలేదు. ఒకటి. రెండోది క్యాష్లెస్ సొసైటీకి సంబంధించినటువంటి మాట్లాడుతున్నారు. అసలు ఇది సాధ్యమా అసాధ్యం అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ క్యాష్లెస్ సొసైటీ ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లోనే సాధ్యం కావట్లేదు. వరల్డ్ ఎకనామికల్ క్రైసిస్ వచ్చిన తర్వాత, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం వచ్చిన తర్వాత అమెరికా లాంటి దేశాలు క్యాష్ సొసైటీ వైపు 20% క్యాష్ను పెంచుకున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది మన దగ్గర ఇప్పటికీ 96-97% ఉంది కదా ఎక్కడ మన దగ్గర క్యాష్ ట్రాన్సాక్షన్. సో దాంతో డిజిటల్ అంటే పాసిబుల్లా కాదా అనేది ఎంతవరకు పాసిబుల్ చేసుకోగలం, ఎంత పర్సెంట్ చేసుకోగలం అనేది ఇంపార్టెంట్. డిజిటల్ చేయడాన్ని వద్దని ఎవరు అనట్లేదు. అయితే మనం డిజిటల్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాలి ముందు. డిజిటల్ కోసం కాకుండా బ్లాక్ మనీ తీసుకొస్తాం, ఇంకోటి తీసుకొస్తాం అనే మాట చెప్పడం అబద్ధం అవుతుంది. డిజిటల్ అనే అంశం వేరు, ప్లస్ మీరు ఇచ్చిన కారణాలు వేరు. ఈ రెండింటి మధ్యన తేడా ఉంది. ముందు ఇచ్చిన కారణాలు తప్పిపోయినాయి కాబట్టి ముందు ఐడిఎస్ పథకాన్ని ఇచ్చింది ప్రభుత్వం. ఐడిఎస్ పథకంలో 64,000 కోట్ల రూపాయలు వచ్చినాయని చెప్పిండ్రు. దాంట్లో 2 డిఫాల్టర్తోనే ఈ 30,000 కోట్లు ఎగిరిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే బ్లాక్ మనీ తీసుకొస్తామనేటటువంటి మీరు ఇచ్చిన మొదటి పథకం ఫెయిల్ అయింది, రెండో పథకం కూడా ఫెయిల్ అయింది.
మూడో పథకం క్యాష్లెస్ అనేటటువంటి మాటకు తీసుకున్నారు. అయితే ఇది ప్రాక్టికల్ ఎంతవరకు వైబిలిటీ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ 64% లిటరసీ రేట్ ఉన్నదని చెప్తున్నాం. మన దగ్గర 69 కోట్ల మందికి గ్రామాల్లో బ్యాంక్ అకౌంట్లు లేవు. దయచేసి గమనించాలి. ఇంటర్నెట్ యాక్సెస్ 58% మాత్రమే ఇంటర్నెట్ టౌన్లలో ఉంది, 11% విలేజ్లలో ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం క్యాష్లెస్ ను ప్రమోట్ చేయగలమా? ఎంత పర్సెంట్ ప్రమోట్? 10%? ఇప్పుడు 2% ఉంది మన దగ్గర. మన దగ్గర 10% పోగలుగుతామా? ఇబ్రాహింపూర్ 2 గ్రామాలు కూడా క్యాష్లెస్. అంటే మన తెలంగాణ ప్రభుత్వం అది తీసుకొని ప్రయత్నం చేస్తున్నది మంచిదే, అది ఆహ్వానిద్దాం. నేను దానికి జోలికి పోవట్లేదు. భారతదేశంలో ఇప్పటికీ 18,000 గ్రామాల్లో కరెంట్ కనెక్టివిటీ కూడా లేదు. దయచేసి గమనించాలి. ఎడ్యుకేషన్ లేదు, లిటరసీ లేదు, సోషల్ సిస్టమ్ లో డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ రోజున కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా మోడీ గారు పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ పోతుంటే దేశం అంతా సంక్షోభంలో పోతుందంటున్నాం మేము. పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుడు కంప్యూటరైజేషన్ మొత్తం అవుతుందంటే అందరు ప్రజలు వ్యతిరేకించారు. అంటే ఎంప్లాయీస్ ముఖ్యంగా. నేను అప్పుడు బ్యాంక్ లో జాబ్ చేస్తుంటిని. రాజీవ్ గాంధీ గారు కంప్యూటరైజేషన్ ఇండియనైజేషన్ చేసిన గ్లోబలైజేషన్. మీరు క్యాపిటలైజేషన్ చేస్తున్నారు. క్యాపిటలైజేషన్ కాదు, మీరు సామ్రాజ్యవాద ఎకానమీ మళ్ళీ అంటే లిబరైజేషన్ వచ్చినప్పుడేమో ఇందిరాగాంధీ పేరు చెప్పుకుంటారు, జాతీయం చేసింది అని. నేషనలైజేషన్, ప్రైవేటైజేషన్ గురించి గొప్పగా చెప్తేనేమో పివి నరసింహారావు పేరు చెప్పుకుంటారు. రెండు చేసింది వాళ్ళే. ఒక మాట చెప్తున్నా, నల్ల డబ్బును నిరోధించడానికి గాని అవినీతిని నిరోధించడానికి గాని కార్యక్రమంలో భాగమే ఈ VDIS పెట్టినా, ఈ నోట్ల రద్దు పెట్టినా, జన్ధన్ ఖాతాలు పెట్టినా, డిజిటల్ ఇండియా పెట్టినా, ఇవన్నీ కూడా ఆ కార్యక్రమంలో భాగంగా ఒక మైలురాలు ఒక్కొక్కటి దాటుకుంటూ ఓ పద్ధతి ప్రకారం, ఓ ప్లానింగ్ ప్రకారము ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇవాళ డిజిటలైజేషన్ సాధ్యమా అంటే 65 కోట్ల మంది యువకులు ఉన్నారు మన దేశంలో. 65 కోట్ల మంది, 125 కోట్లలో 35 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు 65 కోట్ల మంది. అంటే ఆ 35 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో ఎడ్యుకేషన్ సర్వసాధారణంగా 90% ఉంది. కాబట్టి ఇదొక ప్రత్యేకమైన సందర్భము. యూత్ అనేది ఈ సందర్భంలో ఉంది కాబట్టి వాళ్ళు ఈజీగా ప్రతి ఇంటికి ఒక యువకుడు ఉన్నాడు అనుకోండి, ఇద్దరు ముగ్గురు యువకులు ఉన్నారు, చూసి వాళ్ళు చేసి పెడతారు ట్రాన్సాక్షన్. అందుకని దీన్ని కింది వరకు ప్రతి ఒక్కరి వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వాల మీద కూడా ఉంది. అట్లయితేనే ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, అట్లయితేనే కరప్షన్ ఫ్రీ. క్యాష్ ఫ్రీ అంటే కరప్షన్ ఫ్రీ. అందుకనే ఈ కరప్షన్ ఫ్రీ దానికి తీసుకెళ్లడానికి క్యాష్ ఫ్రీ సొసైటీగా మార్చాల్సిన అవసరం ఉంది. అట్లయితేనే పెద్ద నోట్ల అవసరాలు కూడా తగ్గుతాయి. ఇవాళ భారతదేశాన్ని చూసి వెనిజులా కంట్రీ నిన్న మొత్తం రద్దు చేసింది హయ్యర్ డినామినేషన్. ఎట్లా రద్దు చేసింది? వాళ్ళు 72 గంటలే ఇచ్చిండ్రు వాళ్ళు డిపాజిట్ చేసుకోవడానికి. మొత్తం సరిహద్దుల్ని క్లోజ్ చేసి పడేసి, విమానాల్ని రద్దు చేసి పడేసి హయ్యర్ కమ్యూనిస్ట్ కంట్రీ. ఏదైనా వాళ్ళు దేశం కాబట్టి 50 రోజులు ఇచ్చిండ్రు. అక్కడ ఒక చిన్న కంట్రీ కాబట్టి వాళ్ళు 72 గంటలు ఇచ్చిండ్రు వాళ్ళు. కానీ దీన్ని ఒక ప్రయోగాత్మకంగా ఒక ప్రపంచ దృష్టిని ఆకర్షించి ఇవాళ ఇది తప్పితే వీలు కాదని దానిలో భాగంగానే అన్ని రకాల కార్యక్రమాలు చేసుకుంటారు. డిజిటల్ ఇండియా అవసరం ఉంది, అవుతుంది కూడా అని చెప్తా ఉన్నా. టౌన్స్ ఉంటాయి, విలేజెస్ ఉంటాయి, సోషల్ గ్రూప్స్ ఉంటాయి, SC, ST, BC, మైనారిటీ, మహిళలు. డైరెక్ట్ గా ఈ సోషల్ గ్రూప్ వైపుగా చూసుకున్నప్పటికీ లిటరసీ రేటు కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రికి సెల్ ఫోన్ వాడడం ఎట్లనో తెలియదని చెప్పి నేను మాజీ ప్రధానమంత్రి గారు చెప్పాను. అంటే వాట్సాప్, ఫేస్బుక్ వాడినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, చదువుకున్నటువంటి వాళ్ళు భ్రమంలో. అకౌంట్ లేవు, దయచేసి మనం గమనించాలి. 69 కోట్ల మందికి అకౌంట్లు లేవు. 80 కోట్ల సెల్ ఫోన్లు ఉన్నాయా? 80 కోట్ల సెల్ ఫోన్లు రెండోది 16% STలలో లిటరసీ లేదు, స్కూల్ కు పోడు. తోటి ఇప్పటికిప్పుడు వచ్చినటువంటి కష్టాలు ఉన్నాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. లాంగ్ రన్ లో రావాల్సినటువంటి ప్రయోజనం ఉందా లేదా అనే కాడికి వచ్చినప్పుడు వేచి చూద్దాము.
ఎందుకంటే అది వస్తుందా రాదా అనేది ఇప్పుడే ఇప్పుడు మూతి మీద మీసాలు పోయినాయి, ముంజేతి రూపాయలు పోయినాయి, సోమయాజులు అనే పేరు రాకపోయింది అనే పేరు వస్తే అది అప్పుడు అన్నాం. కానీ అది లేకుండానే మనం మాట్లాడితే కరెక్ట్. పాజిటివ్ గా ఆలోచించండి అంటారు. వాళ్ళు థ్యాంక్ యూ గారు, వెల్లనాయక్ గారు, పాదురు కరుణ గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అభిప్రాయాలు చెప్పినందుకు. రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.